అసలు యాక్చువల్గా భట్రాజులకు సంబంధించి భట్రాజులు అంటే గొప్ప అసలు యాక్చువల్గా గొప్ప స్థానంలో ఉండేటోళ్ళు. అంటే రాజుల కాలంలో అసలు యాక్చువల్గా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుండే. కాకపోతే ముఖ్యమంత్రి హేళనగా మాట్లాడాడు. దానిపైన వాళ్ళు కుల సంఘం నుంచి వచ్చిండ్రు. చెప్పండి. నా పేరు పొల్లేపల్లి సీతారామరాజు. నేను తెలంగాణ రాష్ట్ర మా భట్రాజ్ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిని. మొన్న 19వ తారీఖు నాడు మరి బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి లైక్ కొడితే 10 రూపాయలు, కామెంట్ పెడితే 100 రూపాయలు, ప్రచారం చేస్తే 1000 రూపాయలు అన్నట్టుగా ఆ తరహాలో భట్రాజులు కూడా వెనకటికి ఉండే అని ఆహా రాజా ఓహో రాజా అని మాట్లాడటం చాలా దారుణమే. రేవంత్ రెడ్డి గారు, మేమేమన్నా మీ దగ్గరకు వచ్చి ఆహా రాజా ఆహా రెడ్డి గారు ఓహో రెడ్డి గారు మేమేమన్నా అడుక్కున్నావా? మీ ఫలాలు ఏమన్నా మేము గుంజినావా? మేమేమన్నా మా కాళ్ళ మీద మేము చదువుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి మా జీవితాలు మా జీవనయానం మేము కొనసాగిస్తున్నాం తప్ప మేము ఎవరిని కూడా ఆశించలేదే. ఎందుకండి ప్రతిసారి మా భట్రాజుల మధ్యలో తీసుకొస్తారు? ఆహా రాజా ఓహా రాజా అట్లా ఓడుతారు ఇట్లా నేను చెప్తున్నా ఇలా ఒక్కొక్కడు ఒక పోస్ట్ కావాలి. అది మీ పార్టీలలో సరే ఏ కులమైనా మీ పార్టీలో మీ పోస్ట్ కావాలంటే మీరు ఆ మంత్రి ఇట్లా ఈ మంత్రి ఇట్లా మీరు పొగుడుతురండి. మేమెందుకు పొగుడుతామయ్యా? మాకేం అవసరం? ఇది రేవంత్ రెడ్డి గారు చాలా దారుణం. నీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదు. ఇది సబబు కాదు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారండి? మీరు ఏ రకంగా మాట్లాడతారు? బడుగు బలహీన బీసీల పైన మీరు నిజంగా అనుచిత వ్యాఖ్యలు ఏ రకంగా చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన యాస భాష మార్చుకోవాలి. అసెంబ్లీలో ఆయన పద్ధతి మార్చుకోవాలి. కులాల పేరుతో ఎందుకు? కులాలు ఎందుకు వస్తాయి మధ్యలో? కులాలతో ఏమవసరం మీ కులాలతోటి? మా భట్రాజులు ఇలా దాదాపుగా 60-70 వేల మంది ఉన్న మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు క్షమాపణ చెప్పాలి దీనిపైన. మీ మాటలను వెనక్కి తీసుకోవాలి మీరు రేవంత్ రెడ్డి గారు. మీకు కూడా మేము ఓట్లేసి గెలిపించిన పాపానికి భట్రాజులు అంత చిన్న చూపు ఉన్నారా మీకు? ఇది పద్ధతి కాదన్న. ఎస్ అయితే విషయం ఏంటంటే అందుకని అసలు యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టుగా కులాల పేరుతోటి బాలసంతులు కానీ మన గంగెద్దుల వాళ్ళు కానీ తర్వాత ఒడ్డెర్లు కానీ ఇట్లా ఎవరైనా కానీ వీళ్ళని మన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కులాలను కులం పేరుతోటి దాన్ని తిట్టు లెక్క. తర్వాత ఇంకా అసలు యాక్చువల్గా ఇప్పుడు వంశరాజుల పేరు మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పిచ్చుకోకుంట్లానే ఉండే అట్లా కులం పేర్లతోటి తిట్టడం అనేటువంటిది. అందుకనే యాక్చువల్గా ఏమంటుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ తర్వాత మన తిన్మన్మలన్న కానీ ఏం డిమాండ్ చేస్తుందంటే అట్రాసిటీ ఎందుకు ఉండొద్దు? ఏ కులంని తిట్టినా కానీ ఆత్మగౌరవం దెబ్బతింటది. కాబట్టి అట్రాసిటీ ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా అంతేనా కదా ఉండాలి 100%. ఇంకోసారి అట్లాంటి ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ కులాన్ని కూడా విమర్శించకుండా ఉండాలంటే ఒక చట్టం రావాలి. ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీల మాదిరిగానే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలి మనం కోరుకుంటున్నాం. మేము భట్రాజులం, మాకు ఉన్నతమైన విద్య ఉంది, మాకు సరస్వతి పుత్రులము. మీ కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి వ్యక్తులు కూడా మా భట్రాజు దగ్గర విద్య నేర్చుకొని పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు ఎవరంటే మా విహెచ్ హనుమంతరావు గారు అంబర్పేటలో ఉంటారు. ఆయన పెద్ద మనిషి. ఆయన అడిగి తెలుసుకోండి కావాలంటే మీకు తెలియకుంటే. పివి నరసింహారావు గారు కూడా ఆయన మా దగ్గర మా భట్రాజు కులస్తుల దగ్గర విద్య నేర్చుకున్నాడు. అంత పెద్ద పెద్ద మనుషులు కూడా ఉన్నారు. మీ మాట మీరు మార్చుకోవాలి. గుంపు మేస్త్రిగా మాట్లాడకండి దయచేసి. మీరు మీ రెడ్డి కులం ఉంటే మీ దగ్గర పెట్టుకోండి దయచేసి. మాకు కూడా ఒక మనోభావాలు ఉంటాయి. మా మనోభావాలు దెబ్బతీయకండి దయచేసి. మీరు గౌరవమైన పోస్ట్లో ఉన్నారు. మీరు ఆ పోస్ట్ తగ్గట్టు ఉండాలి. అదేవిధంగా బీసీ మాకు ఇన్ని రోజులు మేము మీతోటి భజన చేసుకున్నాం. మాకు వద్దా ఈ భజన? మాకు కాంగ్రెస్ పార్టీకి భజన వద్దు. మా బీసీ పార్టీ ముందుకు వస్తుంది. మేము బీసీలతో పాటు ముందుకు వెళ్తాం. దయచేసి మీరు ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాల్సిందే. సీఎం ఉండని వెనుక మీరు చేసిన వ్యాఖ్యలు కూడా వెనుక తీసుకోవాలి. మీరు మాకు ఖచ్చితంగా క్షమాపణ కోరాల్సిందే. మీరు లేకుంటే ఈ స్థాయి మొత్తం తెలంగాణ మొత్తం యావత్ మేము అందరం ఒకటై మేము ఏం చేస్తాము, మేము భట్రాజులు ఏందో మీకు ఒకసారి చూపిస్తాం. తర్వాత మళ్ళీసారి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా నోరు జారకుండా చేస్తాం. ఇది జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు చెప్తారు మీకు. 100% బీసీ అట్రాసిటీ రావాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కులం పేరుతోటి గొల్లోడు అంటారు, ఎవరినైనా కానీ కులం పేరుతో పెడితే ఎవరికైనా మనోభావం ఉంటుంది కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులు ఎట్లయితే కోరుకున్నారో వాళ్ళ ఆత్మగౌరవంతో ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాం. అట్లనే బీసీలకు కూడా 100% అట్రాసిటీ ఉండాలి. ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడరు. ఇక మాట్లాడారంటే ఆలోచిస్తారు. కులం పేరుతో పెట్టి తిట్టాలంటే కులం పేరుతో మాట్లాడారంటే ఆలోచిస్తారు. కాబట్టి 100% అట్రాసిటీ ఉండాలి దీనికి. కాబట్టి ముఖ్యమంత్రి గారు
మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో వ్యాఖ్యలు వెనక తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వెనక తీసుకోవడమే కాదు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు భట్రాజ్ సోదరులు. మీ న్యూస్ కూడా ధన్యవాదాలు అన్న. ఈ విషయాన్ని వెలుగు తీసుకొచ్చి అన్న మళ్ళీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర భట్రాజ్ సంఘం తరపున ఈ విషయాన్ని బయట తీసుకురావడం కూడా మేము మనస్ఫూర్తి వారిని అభినందిస్తున్నాం. ఈ విషయాన్ని మండలిలో కూడా మాట్లాడాలని మనస్ఫూర్తిగా తప్పకుండా 100%. ఈ విషయం ఏంటంటే అది కులం పేరుతో మాట్లాడడం, కులం పేరుతో దూషించడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఇంకేమైనా చెప్తారన్నా? ఓకే, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మాట్లాడదాం. 100% ఆయన వెనక తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. బయటకు వస్తాను. ఇది భట్రాజ్ సోదరులకు సంబంధించి ఆయన ఇష్టం వచ్చినట్టుగా అంటే అసలు యాక్చువల్గా తక్కువ చేసి మాట్లాడడం, అంటే భట్రాజుల లెక్క ఆహా ఓహో అంటున్నారు అట్లా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎట్లా ఏం మాట్లాడుతారో చూడాలి దీనిపైన.